2019 బిగ్ బాస్ 18 నుంచి ఇప్పటికి ఒక 6 years అసలు ఏం జరిగింది లైఫ్ లో? అంటే చాలా జరిగినాయి లైఫ్ లో. లవ్ వచ్చింది పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది, తర్వాత అన్ని అన్ని వచ్చాయిపోయాయి లైఫ్ లో. కానీ నేను ఉన్నా అంతే. సో నా జస్ట్ ఉన్నా అంతే. తర్వాత నిజంగా ఒక 1 year ముందు కూడా చాలా డిప్రెషన్ లో ఉండే. నేను చాలా డిప్రెషన్ లో ఉండే. నువ్వు ఎందుకు నన్ను చాలా సార్లు చూస్తావు ఎక్కడ పార్టీస్ లో, నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను, గుర్తుందా? ఎప్పుడైనా డల్లు కూర్చుంటా, అసలు ఎవరితో మాట్లాడను, నా టేబుల్లో నుంచి కూడా కదలను. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు? సో నా లోకంలోనే నేను ఉంటే, ఆ మ్యూజిక్ వింటాను, ఆ టేబుల్లోనే ఉంటా, పక్కన కూడా చూడను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి ఉంటే. సో నా లోకంలోనే నేను ఉంటా. సో అలాంటి మనిషి ఒక 1 year తర్వాత ఐ చేంజ్. అంటే అది రియలైజ్ అయ్యా అనమాట. రేపు అనంగా ఏడుస్తా, బాధపడుతున్నా, కానీ ఏజ్ అయిపోతుంది కదా. సో మళ్ళీ నేను 1 year నాకు తిరిగేసి లేదు లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం, మళ్ళీ 1 year తర్వాత వెళ్దాం, 1 year బ్యాక్ వెళ్దాము, ఏదైనా సాధిద్దాము అని అనుకుంటే, అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా. సో అవన్నీ పక్కన పెట్టేసా. యాచి అమ్మ, ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకరి కోసం మనం ఏడవడం ఏంటి, చిల్. ఆ మొత్తం అంతా ఎరేజ్ చేసేసి, నాకు సినిమా ఫోకస్, నీకేది చేయాలని ఉంది అది చేసాయి. అది తప్పో ఒప్పో సెకండరీ, కానీ నీకు నచ్చింది చెయ్యి. అది ఒకవేళ సక్సెస్ అయింది అనుకో హ్యాపీ, లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే. ఈ లవ్ అండ్ మధ్యలో లవ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామని విన్నాను. నీ లైఫ్ లో ఉండవా ఏంటి? ఆశలు అయ్యాక ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, అదే పెద్ద పాపమని నేను అనుకోను. అది మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్, కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే. సో నచ్చారు, తర్వాత సెట్ అవ్వలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దు అనుకున్నాం. దెన్ తన మ్యారేజ్ అయిపోయింది, హ్యాడ్ ఎ కిడ్, హ్యాపీ. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, వదిలేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే. అంటే ఆ కారణాలు ఏంటని తెలుసుకుంటే కొంచెం మాకు కూడా హెల్ప్ అవుతుంది అంతే. అది ఇప్పుడు చెప్పకూడదు, నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి? 1 year పట్టింది. 1 year టోటల్ 1 year మొత్తం డిప్రెషన్లోనే ఉండే. చెప్పానుగా, మన లోకం ఒక్కటే, ఇంకా డిప్రెషన్, తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్టర్ 6 months ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది. తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒకటి చాలామంది చెప్తుంటారు, ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేది. ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను, నేను లవ్ గివ్ అని పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు, ఇక ఆ ఎమోషనల్తోనే ఆగిపోతావు. నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు, రిలేషన్స్, లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నేను నేర్చుకున్నా. సో తర్వాత అనుకున్నాను, లైఫ్లో లవ్ చేయకూడదు, లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు. నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్, కేరింగ్, వాట్ ఎవర్, అదన్నీ రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం, అంటే మనలో మనమే కుంగిపోతాం. అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకో, నువ్వు ఎలా పోతే నాకేందనుకున్నావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు కదా అంతే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే, ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత కంగ్రాచులేషన్, వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండ్ స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమంది కల్లా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు, కొంతమంది గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడికి అలా అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా, అంటే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాటెవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకోకపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను. ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిల్మ్ ఇచ్చాడు.